తర్వాత నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి వాడేసిండు ఆ మ్యూజిక్ డైరెక్టర్. మరి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్ ఉంది. శంబల ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కంపల్సరీ చూడాల్సిన ఫిలిం. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఇలాంటి ఫిలిమ్స్ మనం మామూలుగా ఓటీటీకి వచ్చిన చూస్తే వేస్ట్. థియేటర్లో వచ్చి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ గారు కాదు, మనం చెప్పదు, ట్విస్ట్ రివీల్ చేయదు, కానీ చాలా బాగుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏం చెప్పదు. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎక్సలెంట్ ఉంది. అదే అంటున్నా అన్న, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ ఇటు దొరికింది. నేను ఒక ఆడియన్స్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇచ్చిన హైప్ ని రీచ్ లేదు, ఇచ్చిన హైప్ కంటే ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను. అయితే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా సరే, ఆ స్టోరీ అయినా సరే, వాళ్ళు డైరెక్టర్ గారు ఎంచుకున్న స్టోరీ అయినా, ఆది గారికి ఇంత పెద్ద ఫిలిం రావడం ఆయన అదృష్టం. అది అంటే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా డబ్బు ఖర్చు పెట్టి ఇంకా బాగా క్వాలిటీ వచ్చింది. బట్ ఇప్పుడు చూసిన 4 మూవీలో శంబాలా ఇస్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా, అంటే ఈషా మూవీని భయపెట్టిస్తామని చెప్పారు కానీ అది భయపెట్టించలేకపోయారు. దీంట్లో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీసుకెళ్ళారు. స్క్రీన్ ప్లే కానీ ఒక్కొక్క విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆది గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో కొందరు సైడ్ యాక్టర్స్, కొందరు యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎంగేజింగ్ గా, క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. అంటే 2.5 hours మనం ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ ఆ సినిమాని ఎంటర్టైన్ చేయాలి, భయపెట్టాలి, స్క్రీన్ ప్లే తోని మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ అయితే డైరెక్టర్ గారు చేశారు. సాయి కుమార్ వాయిస్ స్టార్టింగ్ ఒక గూస్ బంప్ తెప్పిస్తుంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో కూడా ఒక మంచి మెసేజ్. చాలా బాగుంది. ఒక కంబ్యాక్ మూవీ. సో ఈ 4 మూవీలో బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆది గారికి కంబ్యాక్. అంటే సో రీసెంట్ గా మూవీ ఎవరికి గుర్తుండిపోవచ్చు, కానీ ఈ మూవీ ద్వారా కంబ్యాక్ 100% కంబ్యాక్ మూవీ. క్రిస్మస్ కాంపిటీషన్ లో నిలబడుతుంది 100% హిట్ అయ్యే సినిమాని శంబాలా. ఫస్ట్ ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ శంబాలా మూవీ. థ్యాంక్ యూ. 5-6 సినిమాలు రిలీజ్ అయిన భయ్య. అన్ని సినిమాలు చూసా, ప్రీమియర్ షోలు చూసాను, అలాగే థియేటర్కి వచ్చి కూడా మళ్ళీ చూసాను 1-2 సార్లు. నేను సీరియస్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. 1-2 సార్లు బాగా మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ చూసామన్నమాట. శంబాలా అనే మూవీ నిజంగా బ్లాక్ బస్టర్ హిట్. ఆది అన్న చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆది అన్న కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. సినిమాకి సంబంధించి సైన్స్ గొప్పగా, శాస్త్రం గొప్పగా అనే దాని పాయింట్ మీద ఒక మంచి కాన్సెప్ట్ తీశారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సైన్స్ గొప్పగా, శాస్త్రం గొప్పగా అనే ఒక పాయింట్ మీద నిజంగా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే హీరో అసలు మామూలు క్రేజ్ కాదు. ఈ సినిమా మొత్తం ఫుల్ లెంత్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హీరో మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది సినిమా. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అద్భుతమైన స్టోరీ అనుకోవచ్చు. ఒక మంచి కాన్సెప్ట్, సూపర్ డూపర్ హిట్. అందులో ఎలాంటి డౌట్ లేదు.